ఆ ఇంటి దేవుడు ఒకసారి మనసు స్మరించుకొని దండం పెట్టుకోండి. ఒక్కసారి మీ తల్లిదండ్రులని గుర్తేసుకొని దండం పెట్టుకోండి. తర్వాత మీ అత్తమామను గుర్తేసుకొని దండం పెట్టుకోండి. దేవుడికి తెలియదు ఏముండదు కాబట్టి నేను వచ్చినా అని చెప్పి గోత్రము పేరు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పుడు అందరూ వచ్చి చేసుకుంటారు కాబట్టి అస్మాకం అంటే మీ కుటుంబం మొత్తం వస్తారు. పేరు చెప్పుకుంటే పేరు కొన్ని మాత్రం వస్తుంది. అస్మాకం అంటే మీ కుటుంబం, మీ సకుటుంబము, మీ బంధువులు, మీ స్నేహితులు అందరూ వస్తారు. మీరు చేసే పూజ వాళ్ళ కూడా తింటుంది. అస్మాకం అంటే సాగుణేమానం క్షేమ స్థైర్య ధైర్య బిందేతం యజేమ వేదావరసతి నర్మదాసంద కావేరి జలే సంసన్నిధంకరు. ఆ ముందు మీద చేయగట్టుంది మూసినట్టు. స్థిరోర భవ వరభవ వివాసంకోర భవ సుప్రసన్నోర భవ శాంతోర భవ అభిసంకోర భవ కలశోనకైన పూజా ద్రవ్యాంజలి సంప్రోక్ష. చేతి వేసి ఆ పువ్వుతోటి మీకు ఇచ్చిన వస్తువులన్నిటినీ నీళ్ళు దేవానాన్ని సంప్రోక్ష. నీళ్ళు మీ మీద కలుకోరు. రాంగ దుమ్ము దూరుకు రచ్చి ఉంటారు, ఎవరినో ఈసుంటారు, ఎవరో లాక్తారు, ఎవరో ముచ్చట పెడతారు, ఏదో పాప పాటలు మాట్లాడతారు. ఆ నీళ్ళు చల్లుకుంటే మీరు పవిత్రమైపోతారు. ఇప్పుడు మీ మనసు శ్రద్ధ అనేది ఇప్పుడు అమ్మవారి మీద జరుగుతుంది. ఇప్పటిదాకా శ్రద్ధ ఎటున్నా ఈ నీళ్ళు చల్లుకున్నారంటే ఆ శ్రద్ధ అంతా అమ్మవారి మీద వస్తుంది. పంచామృతం వచ్చింది అందరికి. కలశం ముందల పువ్వు కదా, ఆ పువ్వుతోటి ఒక్కసారి కలశం ముందల నీళ్లు చల్లురి. తర్వాత ఆ పంచామృతం నేను చల్లని సేపు ఆ ప్రపంచంలో వెళ్తూ ఉండండి. కలశం ముందల నేను ఒక్కసారి చదవండి. తర్వాత పంచామృతం చదువుతూ ఉంటుంది. నేను చదవని సేపు మీ మనసులో భావన ఎట్లుండాలంటే నేను ఏమేమి పెడుతుంటే అదే జరుగుతుండాలి. ఇప్పుడు ఏం జరుగుతున్నది? ప్రోక్షణ చేస్తున్నారు అమ్మవారికి. ప్రోక్షణ అంటే మీ ఇంట్లో అమ్మవారికి స్నానం చేపిస్తున్నట్టుగా, అమ్మవారికి పంచామృత అభిషేకం చేస్తున్నట్టుగా మనసులో భావన ఉంటూ అమ్మవారికి అభిషేకం చేస్తున్న భావనతోటే ఆ పంచామృతాన్ని ఎలాంటి మొత్తం ఏదో చిత్తం పెట్టకూడదు. ఆ మీ కన్ను ప్రతిమ మీద ఉండాలి, ఆ పంచామృతం మీద ఉండాలి. మా పక్కలు చదువుతురా లేదా నేను చదువుతున్నా అని చిత్తం పెట్టకూడదు. మీ చిత్తం అంతా అక్కడ ఉండాలి. మీ కళ్ళు మొత్తం అమ్మవారి ప్రతిమ మీదనే ఉండాలి. మనసులో భావన మొత్తం అమ్మవారికి అభిషేకం చేస్తున్నట్టే ఉండాలి.